నమస్తే ఏటీవీ న్యూస్ తెలుగుకు స్వాగతం. విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్తరమైన ఘట్టానికి చేరుకుంది. ఉత్తరాంధ్ర జిల్లాలలో సీనియర్ నేత, మాజీ మంత్రి, ఒక విధంగా రాజకీయ కురువృద్ధుడైన బొత్స సత్యనారాయణ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. స్థానిక సంస్థలన్నీ వైసీపీ చేతిలో ఉన్నాయి. ఎలక్టోరల్ కాలేజీలు కూడా భారీ ఆధిక్యతతో వైసీపీ ఉంది. రాజకీయ వ్యూహాల్లో ఆరుతేరిన బొత్సను ఢీకొట్టడం టీడీపీ కూటమికి కొంత కష్టమని అంతా అనుకుంటున్న క్రమంలో సీఎం రమేష్ కూటమి వైపు నుంచి ఎదురుగా నిలిచారు. ఆయన కూటమి తరపున ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతను తన భుజస్కంధాలపై ఎత్తుకున్నారు. క్యాంపు రాజకీయాలతో పాటు అంగబలం, అర్ధబలంతో ఏమైనా ఎత్తులు వేస్తేనే తప్ప ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ఎవరికీ సులువు కాదన్న ప్రచారం నేపథ్యంలో సీఎం రమేష్ ఇప్పుడు కీలకంగా మారుతున్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలోనే పుట్టి పెరిగారు. 5 ఏళ్ల నుంచే కమలం పార్టీ నేత అయ్యారు. అయినా ఆయన మూలాలన్నీ టీడీపీలోనే ఉన్నాయి. అందుకే ఆయన అనకాపల్లి ఎంపీగా కూడా టీడీపీ నేతల మద్దతు కూడగట్టుకుని ఘన విజయం సాధించారు. చంద్రబాబు కూడా రమేష్కే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిని గెలిపించే బాధ్యతలను అప్పగించారని అందరూ అనుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అత్యంత ఆసక్తికరంగా మారింది. కూటమి నుంచి ఎవరు అభ్యర్థిగా ఉన్నా సీఎం రమేష్తోనే బొత్స తలపడాల్సి ఉంటుంది అని అందరూ అనుకుంటున్నారు. బొత్స వ్యూహాలకు, సీఎం రమేష్ వేసే ప్రతి వ్యూహాలకు మధ్యనే ఈ పోటీ అంటున్నారు అంతా. ఇద్దరే అన్నట్లుగా సాగే ఈ ఉప ఎన్నిక ఫలితాల్లో చివరికి ఎవరికి అనుకూలంగా ఉంటుందనేది ఇప్పుడు చెప్పడం కష్టమేనని అందరూ అంటున్నారు. 5 ఏళ్ల అధికారం టీడీపీ కూటమి చేతిలో ఉండడం అటువైపు ప్లస్ పాయింట్ అయితే, అత్యధిక మెజార్టీ ఉండడం వైసీపీకి అనుకూలంగా ఉంది. అయితే మెజారిటీలు అధికారం ముందు నిలబడకపోవడం అసలైన రాజకీయం కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎవరిని గెలిపిస్తుంది అన్నది ఆశాంతం ఉత్కంఠభరితంగా నెలకొంది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.